హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పిల్లలకు చాలా ఇష్టపడే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. అదే చిన్న చిన్న బెల్లం చక్కెర పారాలండి. ఇలాంటి చిన్న చిన్నటివన్నీ పిల్లలకు చేస్తే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు, చాలా ఇష్టంగా కూడా తింటారండి. చాలా హెల్త్కి కూడా మంచిది అండి ఇవి. ఎందుకంటే గోధుమ పిండితో చేసుకున్నాం కదండి, ఎటువంటి మైదా అయితే వాడకుండా గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయండి. స్నాక్స్ ఐటమ్గా కూడా బాగుంటాయి ఈవినింగ్ టైమ్స్. ముందుగా అయితే ఈ బెల్లం చక్కెర పారాకు అయితే ఒక కప్పు అయితే బెల్లం తీసేసుకున్నానండి. ఈ విధంగా అయితే కూడా బెల్లం అంతా కూడా మెత్తగా దంచేసుకొని ఇలా తీసేసుకొని, ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అండి. ఎక్కువ కాలే మిల్క్ అయితే అస్సలు వేయకూడదు, చల్లార్చిన మిల్కే వేయాలి. వేడి పాలు వేసినట్లయితే బెల్లంలో పాలన్నీ కూడా విరిగిపోయేసి కూడా ఇది బాగుండదండి. అందుకనేసి నార్మల్గా ఉండే పాలైతే వేసేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు అయితే కలుపుకుంటూ ఉంటే మనకంతా కూడా కరిగిపోతుందండి. కరిగిపోయేసేసి బెల్లం అంతా కూడా బెల్లం సిరప్ అనేది పాలల్లో తయారవుతుంది. అంతలోపలే మనము 2 కప్పుల, 1 కప్పు బెల్లం తీసుకున్నా కదండి, నేను దానికి అయితే 2 కప్పులు అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. ఆశీర్వాద్ గోధుమ పిండి. ఈ 2 కప్పుల గోధుమ పిండికి అయితే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని, అదేవిధంగా ఒక 5 టేబుల్ స్పూన్లు అయితే బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఇవన్నింటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్నానండి. ముందుగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్నట్లయితే మనకు అంతా కూడా బాగా కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు మనము ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు లేకపోతే 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసేసుకొని బాగా అది కూడా కలిసే విధంగా అంతా కూడా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు కూడా బాగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకు అనేది అప్పటికి గోధుమ పిండి అంతా కూడా ఈ నెయ్యితో కలిసిపోయేసి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనకు ఒక ముద్దలాగా రావాలండి. ఇదంతా కూడా పిండి తడితడిగా ముద్దలాగా ఇలా కలుపుకున్నప్పటికైతే ఇలా చూడండి, ఇలా ముద్దలాగా కూడా కడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కలుపుకొని ముద్దలాగా అయిపోయిన తర్వాత మనకు పక్కన పెట్టుకున్నటువంటి పాల సిరప్ ఉంది కదా, బెల్లం సిరప్ ఉంది కదండి, పాలు వేసి బెల్లం చేసుకున్న సిరప్, ఇది కూడా దాంట్లో వేసేసుకున్న తర్వాత బాగా అంతా కలుపుకోవాలండి. కలుపుకొని మనకు ఇంకా నార్మలే అండి, ఇది గోధుమ పిండి ఏ విధంగా కలుపుకుంటామో చపాతీకి కానీ పూరికి కానీ అదేవిధంగా ఇదంతా బెల్లం సిరప్ వేసేసుకుంటూ కొంచెము అంతా వేయకూడదండి, కొంచెం కొంచెం చూసి వేసుకుంటూ ఉండాలి. కానీ మనం తీసుకున్న కొలతకైతే ఇది సరిపోతుందండి. అందుకని అయినా కానీ ముందుగా అంతా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ అయినట్లయితే కొంచెము తడిపిండి ఎక్కువ అయినట్లయితే కూడా మనం పొడిపిండి కొద్దిగా వాడచ్చండి, ఏం కాదు వాడినా కానీ. అలా వేసేసుకొని ఇదంతా కూడా మనము చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుండేసేసి అంతా కలిసే విధంగా అయితే 2-3 నిమిషాలు బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ పొజిషన్లో ఉంచేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ప్లేట్ పెట్టేసేయాలండి. మనకు అంత లోపలే ప్లేట్ పెట్టేసినట్లయితే ఈ బొంబాయి రవ్వ ఉంది కదండి, ఈ బొంబాయి రవ్వ కూడా అంతా కూడా బాగా నానుతుంది. నానిన తర్వాత మనం ఈ విధంగా అయితే చపాతీకి అయితే తీసేసుకొని కొద్దిగా పెద్ద సైజు మీడియం సైజు తీసేసుకొని ఈ విధంగా ఉంటలన్నీ చేసేసుకొని పూరి కర్రతో అయితే కానీ రుద్దేసుకున్నామండి. ఇది పూరి చెక్క మీదనే ఇలా పెట్టేసేసుకొని ఎటువంటి పొడిపిండి అయితే వాడకూడదండి. పొడిపిండి వాడితే మళ్ళీ కూడా నూనెలో అంతా కూడా బ్లాక్గా అవుతాయి చక్కెరపార అనేది. పొడిపిండి వాడకుండా ఆల్రెడీ మనం నెయ్యి వేసి కలిపాం కదండి, ఏ విధంగా కూడా దానికి చెక్కకు అంటుకోదండి. అందుకనేసి మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్ రుద్దేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే నేను స్క్వేర్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. మీకు స్క్వేర్స్ ఇష్టం వచ్చినట్లయితే స్క్వేర్స్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇవి అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇవన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కోవండి, బాగా ఫ్రీగా కూడా ఉంటాయి. అసలు చూడండి ఈ విధంగా అయితే ఇది వచ్చేసి ఇంత థిక్నెస్ ఉంటే చాలండి, ఎక్కువ లావు కూడా ఉండాల్సిన అవసరం లేదు, మరి ఇంత పలుచగా ఉండకూడదు. ఈ థిక్నెస్లో అయితే ఉన్నట్లయితే మనకు ఆయిల్లో వేసుకుంటానే కూడా లో ఫ్లేమ్లో చాలాసేపు లో ఫ్లేమ్లోనే వీటిని కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే తీసుకున్నట్లయితే ఇవి లోపల కూడా అంతా బాగా ఉడికి బాగా క్రిస్పీగా అయితే కూడా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.